తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో పర్యటిస్తున్నారు. పెట్టుబడులను తీసుకురావటం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, దీని లక్ష్యంగా ఈ ప్రయాణం జరుగుతుంది. ఈ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో కూడా ఎన్ఆర్ఐల పాత్ర చాలా కీలకంగా ఉన్నారు. జన్మభూమికి రండి, జన్మభూమిలో పెట్టుబడులు పెట్టండి, వ్యాపారాలు చేయండి, ఇక్కడ మేము అన్ని రకాలుగా సహకారం ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఐటీ పరంగా ఎంతో దిగ్విజయంగా ముందుకు వెళ్ళారు, ఇక్కడ అనేక రకాలైనటువంటి సాధించారు. కాబట్టి మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని కోరటం జరిగింది. టెక్సాస్లో జరిగినట్లుంది మీటింగు. ఒకసారి బయట ప్లే చేయండి. ప్లీజ్. ఏమి కావాలన్నా ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. మీరందరూ భరోసాతో, నమ్మకంతో తెలంగాణ రాష్ట్రానికి ధైర్యంగా రాండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సూర్య, వంశీ గారు, ఎక్కడ జరిగింది మీటింగ్ సారాంశం ఏంటి? ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గారి పర్యటనకు ఒక విపరీతమైన ఫాలోయింగ్ ఉండిద్ది, ఎట్లా ఉంది ఏంటి? వంశీ గారు, మనం చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తానా ఈవెంట్ కి రావడం జరిగింది. అప్పుడు ఎంతో మంది ఎన్ఆర్ఐలతో మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ అమెరికాలో అడుగు పెడతాను అని అన్నారు. అదే ఇదితో నిన్న ఆగస్టు 3వ తారీఖున జేఎఫ్కే ఎయిర్పోర్ట్ న్యూయార్క్ దగ్గర ముఖ్యమంత్రి గారు మరియు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది. నిన్న ఆగస్టు 4వ తారీఖున నిన్న న్యూ జెర్సీలో ఒక పెద్ద మీట్ అండ్ గ్రీట్ నిర్వహించడం జరిగింది. అందులో ఎంతో మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. అక్కడ ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు నేను నా మాటకు కట్టుబడి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ అమెరికాకు రావడం జరిగింది. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ తెలంగాణ గురించి ఒకసారి ఆలోచించాలి, పెట్టుబడులు తీసుకురావాలి అని అందరితో మాట్లాడడం జరిగింది. ఇవాళ న్యూయార్క్ లో ఎంతో మంది ఐటీ కంపెనీ సిఇఓస్ తో మీటింగ్స్ ఉన్నాయి. రేపు వాషింగ్టన్ DC వెళ్తారు. అక్కడ కూడా కొన్ని బిజినెస్ మీటింగ్స్, ఆ తర్వాత మన కౌన్సిలేట్ జనరల్ వాళ్ళతో మీటింగ్ ఉంది. ఆ తరువాత డాలస్ రావడం జరుగుతుంది. ఆ తరువాత కాలిఫోర్నియా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి సౌత్ కొరియా ట్రిప్ ప్లాన్. వంశీ గారు, ఓకే, ఎట్లా ఉంది స్పందన? ఎలా ఉంది? ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టేదానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారా? అవును వంశీ గారు, మనం చూసుకున్నట్లయితే ఈసారి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవబోతుంది. ఈవెన్ చాలా ఐటీ కంపెనీస్, చాలా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తో కూడా మీటింగ్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి చూసుకుంటే కాగ్నిజెంట్ సిఇఓ, ఆ తర్వాత సిగ్నా సిఇఓ, అలా ఇవాళ సుమారు 20 బిజినెస్ మీటింగ్లు న్యూయార్క్ లో జరగబోతున్నాయి. వెంటనే రేపు ఇంకొక 5 బిజినెస్ మీటింగ్లు న్యూయార్క్ లో ఉన్నాయి. ఆ తర్వాత వాషింగ్టన్ DC బయలుదేరతారు కదా, అక్కడ కూడా కొన్ని బిజినెస్ మీటింగ్స్, ఈవెన్ అమెరికన్ ఎయిర్లైన్స్ తో కూడా ఒక బిజినెస్ మీటింగ్ ఉంది, పెప్సికోతో ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. ఇలా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ తో మీటింగ్స్ అయితే పెట్టుకున్నారు మంచిగా. ఓకే, రైట్ సూర్య.